నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ ముందు ఖాతాదారులు ఆందోళనకు దిగారు. 402 మంది తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకులో పనిచేసే ఉద్యోగి రవీందర్ కొట్టేశాడు. దీంతో తమ బంగారం తమకివ్వాలంటూ బ్యాంకు ముందు బైఠాయించారు బాధితులు. విషయం తెలుసుకున్న అధికారులు ఖాతాదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. క్యాష్ ఇన్ఛార్జ్ రవీందర్ 13 కోట్లకు పైగా చేసిన స్కామ్పై విచారణ సాగుతోంది. తాకట్టు పెట్టిన బంగారాన్ని కాజేసి మరోచోట తనఖా పెట్టి చీటింగ్కు పాల్పడ్డాడు. ఏటీఎం మిషన్లలో లోడ్ చేయాల్సిన డబ్బుల్ని లేపేశాడు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన 20 కేజీల 496 గ్రాముల బంగారాన్ని మాయం చేశాడు. నగలను ఒకేసారి తీసుకువెళ్లకుండా పలు దఫాల్లో తరలించాడు. అదంతా మరోచోట కుదవ పెట్టి కోట్ల రూపాయలు తీసుకున్నాడు. వచ్చిన డబ్బును బంధువులు, స్నేహితులతో పాటు బ్యాంకులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి అకౌంట్తో కలిపి మొత్తం 10 మంది ఖాతాల్లోకి నగదు బదిలీ చేశాడు. అంతేకాదు అందులో కొంత డబ్బు బెట్టింగ్ పెట్టినట్లు గుర్తించారు పోలీసులు. 2024 అక్టోబర్ నుంచి 2025 ఆగస్టు 20 వరకు ఈ తంతు సాగినట్లు విచారణలో తేలింది. అటు రవీందర్ను పట్టుకోవడం కోసం ప్రత్యేక టీంలను రంగంలోకి దింపారు పోలీసులు. అయితే స్ట్రాంగ్ రూమ్ లో దాచిన నగలతో పాటు క్యాష్ మాయమైనట్లు బ్యాంక్ అధికారులు ముందుగా గుర్తించలేదు. ఓ కస్టమర్ తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకోవడానికి రావడంతో మొత్తానికి ఎవరి నగలు లేవన్న విషయం బయటపడింది. మేనేజర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో మొదట అంతర్గత విచారణ జరిగింది. తర్వాత బ్యాంక్ ఆడిట్ టీం రంగంలోకి దిగింది. ఇక పోలీసుల దర్యాప్తులో 13,71,27,617 రూపాయలు క్యాష్ ఇన్ఛార్జ్ రవీందర్ స్వాహా చేసినట్లు తేలింది. అయితే ఇంత పెద్ద లూటీ జరుగుతూ ఉంటే బ్యాంక్ మేనేజర్ ఎందుకు గుర్తించలేదన్నది ప్రశ్నగా మారింది. వందల సార్లు లావాదేవీలు జరుగుతున్నా ఎందుకు కనిపెట్టలేకపోయారన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మనకి నడిచే వరకు, అది ఫైనలైజ్ అయ్యే వరకు అందరూ సమయం పడుతుంది. ఎంత టైం పడుతుంది? అది ఎక్స్ట్రా ఉంది మాకు ఇంట్రెస్ట్ తగ్గాలనుకుంటే సరిపోతుంది. కాబట్టి ఓల్డ్ లేకుండా డబ్బులు కట్టమని చెప్పడం మాకు న్యాయం కాదు. కాబట్టి మీకు టైం గోల్డ్ లోన్ టైం డేట్ ఉన్నంత వరకు మెయింటైన్ అందరము ఈ గోల్డ్ బాధితులందరికీ అందరం వచ్చి ఇక్కడ గత 40 రోజుల నుంచి వ్యవహారం జరుగుతుందంట. ఈ 40 రోజుల వ్యవహారంలో మాకు 4 రోజుల ముందే మాకు తెలిసింది గోల్డ్ ఎవరో తీసుకెళ్లారని. ఆ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో మాకు తెలియదు. ఆ బ్యాంకులో పై ఆఫీసర్ ఎవరు ఉన్నారో మాకు తెలియదు. కానీ మా గోల్డ్ మాకు ఇవ్వాలని మేము ఇక్కడ ధర్నా చేయడం